హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని అనుకుంటున్నాను. ఓకేనా? సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ఆహ్, ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు ఆడపిల్ల భవిష్యత్తు కోసము మనీ ఎలా సేవ్ చేసుకోవాలనేది ఇవాళ మన టాపిక్ అనమాట. చాలామంది పిల్లలు ప్లాన్ చేసుకోవడం కోసం పెళ్ళైన వెంటనే వద్దు, కొన్ని ఇయర్స్ మనం ఎంజాయ్ చేసి అప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అని అలాగా అనుకుని ఆలోచించుకొని ప్లాన్ చేసుకుంటారు. బట్ ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్న ఇంట్రెస్ట్ పిల్లల లైఫ్ అంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం ప్లానింగ్ ఎంతమంది చేసుకుంటున్నారు ఈ రోజుల్లో చెప్పండి? ఖచ్చితంగా పిల్లల లైఫ్ గురించి కూడా ప్లానింగ్ అయితే చేసుకోవాలండి. ప్రెజెంట్ ఉన్న డేస్‌లో మన ఊహకు కూడా అందదనమాట. అంతలా ఉన్నాయి. వాళ్ళ ఫ్యూచర్ బావుండాలంటే అంత మనీ మనం స్పెండ్ చేయాల్సుంటది. అంత ఖర్చు పెట్టాలనమాట పిల్లల కోసం. ఇప్పుడున్న రోజుల్లోనే రేట్లెలా ఉన్నాయి, వాళ్ళు ఎదిగే టైంకి ఇంకెలా ఉంటాయి రేట్లు. మన ఊహకు కూడా అందవనమాట. అంతలాగా ఇంప్రూవ్ అవుతాయి. అదే రేట్లు పెరుగుతాయనేది నా ఉద్దేశం అనమాట. సో, అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు పుట్టిన వాళ్ళకి మరి ఇంకా కొంచెం భయముంటుంది కదా! ఎందుకంటే మనము అమ్మాయికైతే పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే కొంచెం మంచిగా కట్నం ఇచ్చి, అలాగే గోల్డ్ కూడా కొని, పెట్టి పంపించాలి. దానికన్నా ముందు చదివించాలి కూడా. అమ్మాయైనా, అబ్బాయైనా చదివించాలి. చదివించే విషయం అయితే ఆహ్, పెళ్లి కోసం అయితే మాత్రం మనం కట్నం ఇచ్చి అలా పంపించాలి కాబట్టి అమ్మాయి అయితే కొంచెం ఎక్కువ ఆహ్, భయపడుతూ ఉంటాం కదా! సో, అలాంటప్పుడు ఎంత ప్లానింగ్ ఉండాలి? సో, అదే అనమాట ఇవాళ నేను చెప్పబోయే వీడియో అయితే. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోయుంటే సేవింగ్స్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారనమాట. ఓకేనా? లెట్స్ స్టార్ట్. మనం ఫస్ట్‌గా ఆడపిల్ల పుట్టిన వెంటనే స్టార్ట్ చేయాలండి ఈ స్కీము. దీన్ని చాలామందికి తెలిసే ఉంటది, ఇది గవర్నమెంట్ స్కీమ్ అనమాట. సుకన్య సమృద్ధి యోజన అనమాట. ఈ ఈ స్కీమ్ అయితే మనకి 2015లో అనుకుంటా స్టార్ట్ అయింది. చాలా మంచిగా ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేదంటే 9% ఉండేదనమాట అప్పుడు. చాలా మంచి స్కీమ్ అండి. చాలామంది స్టార్ట్ చేశారు కూడా. తెలియని వాళ్ళుంటే వీడియో చూసి ఈ వీడియో స్టార్ట్ చేస్తారనేసి నేను చెప్తున్నాననమాట. ఇదొక గవర్నమెంట్ స్కీమ్ అండి. ఇది గనక స్టార్ట్ చేయాలనుకుంటే పోస్ట్ ఆఫీస్‌లో స్టార్ట్ చేయాలనమాట. అది కూడా ఎప్పుడు ఆహ్, పాప పుట్టిన వెంటనే అనమాట. ఇప్పుడు పాప పుట్టింది. పాపకి మంత్స్ బేబీగా ఉంటుంది కదా! అప్పుడే మనకి ఆధార్ కార్డ్ అయితే మనం తెప్పించేసుకోవాలి. అప్లై చేసుకొని ఆధార్ కార్డ్ రాగానే స్టార్ట్ చేసేయాలనమాట. ఇది ఎలా స్టార్ట్ చేయాలండి అంటే, ఇది పాప పేరు మీద స్టార్ట్ చేయము. ఓన్లీ పేరెంట్స్ పేరు మీదే చేసుకుంటారనమాట. జస్ట్ కానీ ఫోటో అయితే పాపది కూడా పెట్టుకుంటారు జాయింట్‌గా. పేరెంట్‌తో పాటు పాప ఫోటో కూడా పెడతారు పాస్‌బుక్ మీద. కానీ పేరైతే పేరెంట్స్‌దే ఉంటదనమాట. ఎయిదర్ ఫాదర్ ఆర్ మదర్ ఎవరిదైనా గానీ. వెంటనే అంటే మంత్స్ బేబీగా ఉన్నప్పుడే స్టార్ట్ చేసేస్తే, అంటే ఫస్ట్ ఇయర్‌లో స్టార్ట్ చేసేస్తే స్కీమ్ బెనిఫిట్స్ అనేది బావుంటాయన్నమాట. అర్థమైందా మీకు? అది ఎలా అనేది క్లియర్‌గా చెప్తాను చూడండి. లేదంటే మా పాప పుట్టి అప్పుడే 3 ఇయర్స్ అయిపోయింది, 4 ఇయర్స్ అయిపోయింది అనుకున్నా ఏం పర్వాలేదండి. స్టార్ట్ చేసుకోవచ్చు. దానివల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. ఓకేనా? అయితే 10 ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైనా కూడా స్టార్ట్ చేసుకోవచ్చనమాట అమ్మాయిలైతే. ఇది ఓన్లీ ఫర్ గర్ల్ చైల్డ్స్‌కనమాట ఈ స్కీమ్ అనేది. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం వల్ల అమ్మాయిలకి ఎప్పుడు కూడా చదువు విషయంలో గానీ, మ్యారేజ్ టైంలో గానీ ఎలాంటి ఇబ్బందులు పడకుండా పేరెంట్స్ మంచిగా చేసుకుంటారని చెప్పేసి ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. అయితే ఎంత కట్టాలండి మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అని అనుకుంటారు గదా! ఇది ఇయర్లీ అయితే మినిమమ్ సంవత్సరానికి రూ. 250. అదే ఒక ఇయర్‌కి, ఇది మంత్‌కైతే, అదే ఇయర్‌కైతే
మ్యాక్స్ 1,50,000 ఇది మ్యాక్స్ అనమాట. ఓకేనా? మీరు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీకు తర్వాత కూడా చూసుకున్నా మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే ఎంత తక్కువ అమౌంట్ అయినా స్టార్ట్ చేయొచ్చండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మంచిగా ఇస్తారు. ఓకేనా? మినిమమ్ రూ. 250 ఇయర్‌కి చేసుకోవాలి. మ్యాక్స్ అయితే ఇంతనమాట. ఇంత గనక మీరు సేవ్ చేయగలిగితే చాలా బా వస్తదనమాట. అలా అని ఇంతే చేయాలని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు. పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది కదా! అంత చేసుకునే వాళ్ళు ఉంటారు. ఉండకపోవచ్చు. ఇది ఇయర్లీ కాబట్టి ఇంత పెద్ద అమౌంట్ కనబడుతుంది. అదే మంత్‌కి 1,50,000 అంటే 13,000 పడతదనమాట. 13,000 అంటే బేర్ చేయగలిగే వాళ్ళు ఒక నెలకి ఈజీగా కట్టుకోండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఇలాగ మనము 1,50,000 ఇయర్లీ కట్టుకుంటే 1,50,000 ఇంటూ ఎన్ని ఇయర్స్ కట్టాలి? దీని టైం పీరియడ్ 15 ఇయర్స్ అనమాట. ఇలాగా 1,50,000 ఇంటూ 15 ఇయర్స్ చేసుకుంటే మనము ఎంత కడతామో చెప్తాను చూడండి ఇప్పుడు. ఇలాగా 15 ఇయర్స్ కడితే మనకి 22,50,000 అవుతదనమాట. క్లియర్ కదా మీకు? అంటే మనకు కట్టిన అమౌంట్ అనమాట. అయితే ఇది మన కట్టిన అమౌంట్ మాత్రమేనండి. ఈ అమౌంట్‌ని మనము ఒక 6 ఇయర్స్ వదిలేయాలనమాట. వెయిటింగ్ పీరియడ్ ఇది. వెయిటింగ్ పీరియడ్ 6 ఇయర్స్ అనమాట. అంటే 15 ఇయర్స్ కడతాము ప్లస్ 6 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. కంప్లీట్‌గా 21 ఇయర్స్ అనమాట. అర్థమైందా మీకు? 21 ఇయర్స్ వరకు మనము ఈ అమౌంట్‌ని తీసుకోకూడదనమాట. 15 ఇయర్స్ కట్టేసి 6 ఇయర్స్ వదిలేస్తే 21 ఇయర్స్ అవుతుంది. ఇది మనకి స్కీమ్ యొక్క పీరియడ్ అనమాట. టైం పీరియడ్ అనమాట. పాపకి 21 ఇయర్స్ రావడం కోసం కాదు. అందుకే 1 ఇయర్ ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి అని చెప్పింది స్కీమ్. 1 ఇయర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే చైల్డ్‌కి 21 ఇయర్స్ వచ్చేసరికి స్కీమ్ అనేది మెచ్యూర్ అవుతదనమాట. అర్థమైందా మీకు? అది కాదండి మాకు 3 ఇయర్స్ ఉన్నప్పుడు పాప మేము కట్టాము. లేదంటే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే 21 ఇయర్స్‌కి 3 ఇయర్స్‌కి మనము 21 ఇయర్స్ కలుపుకోండి. 24 ఇయర్స్ వచ్చేసరికి పాపకి వస్తాయన్నమాట. ఓకే. ఎంతొస్తాయండి? వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఎంతొస్తాయంటే ఇంట్రెస్ట్ వచ్చేసి ఇదివరకు 2015లో స్టార్ట్ చేశారని చెప్పాను కదా! అప్పుడైతే 9% ఉండేదండి. తర్వాత 8కొచ్చింది. ఇప్పుడైతే 7 పాయింట్ సంథింగ్ ఏమో ఉంది. 7% అనుకోండి. 7% అనుకోండి. 7% అనుకున్నా ఓకే. పర్వాలేదు. బానే వస్తది. అయితే ఎంతొస్తది ఇంట్రెస్ట్ తర్వాత అనేది చెప్తాను ఇప్పుడు చూడండి. సారీ అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది నేను 7 చెప్పాను కదా! రాంగ్ అండి. ఇది 8.2% అనమాట. నేను ప్రెజెంట్ ఇప్పుడే చెక్ చేశాను. 8.2% ఉంది. ఓకేనా? 8.2% అయితే మనకి 1,50,000 15 ఇయర్స్ మనము గనక పే చేస్తే అంటే కట్టుకుంటూ వస్తే 21 ఇయర్స్ మొత్తం టైం పీరియడ్ అయిన తర్వాత అంటే 6 ఇయర్స్ వదిలేస్తాం కదా! అప్పుడు ఎంతొస్తుందంటే 46,77,578 ఇంత అమౌంట్ వస్తదనమాట. అంటే ఇది మినిమమ్ అమౌంట్ అండి. మాక్సిమం అమౌంట్ అండి. మాక్సిమం మనం కట్టాల్సినంత కట్టేసామనమాట. 1,50,000 ఇయర్లీ కట్టించుకుంటారు కదా! అంతా కట్టేస్తే వస్తుందనమాట. లేదండి ఇంత అమౌంట్ మేము పే చేయలేము, మా వల్ల కాదు అనుకుంటారు కదా చాలామంది. మిడిల్ క్లాస్ వాళ్ళేంటి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళేంటి అంత ఖచ్చితంగా బేర్ చేయలేరు. సో, అలాంటి వాళ్ళు మేము 1000 కట్టుకుంటాం నెలకి. 2000 కట్టుకుంటాం అంటే కూడా అలా కూడా కట్టుకోవచ్చు. మనము 15 ఇయర్స్ పే చేసి టైం పీరియడ్ 6 ఇయర్స్ వదిలేస్తే గనక 8.2% చొప్పున మనకి ఖచ్చితంగా మంచి అమౌంటే వస్తదనమాట. నేను 1000 పే చేస్తే ఎంతొస్తదనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? మీరు 1000 రూపీస్ కడతారండి మంత్‌కి. అంటే 12 మంత్స్‌కి ఎంతవుతుంది? 12,000 అవుతుంది.
అంటే 1 ఇయర్‌కి 12,000 పే చేస్తున్నారు. అదే 15 ఇయర్స్‌కి ఎంత అవుతుంది? 12,000 ఇంటూ 15 పే చేస్తే మనకి చెప్తాను. సో, ఇలా 15 ఇయర్స్ పే చేసుకుంటే మనకి 1,80,000 అవుతుందనమాట. 1,80,000 అనేది మనకి 15 ఇయర్స్ పే చేసిన అమౌంట్ అనమాట. అంటే మీరు కట్టిన అమౌంట్. దీన్ని మనం +6 ఇయర్స్ అనేది వెయిటింగ్ పీరియడ్ వదిలేయాలన్నమాట. వదిలేస్తే మనకి టోటల్‌గా స్కీమ్ పీరియడ్ అనేది 15 + 6 21 ఇయర్స్ అనమాట. ఆఫ్టర్ 21 ఇయర్స్ మీకు ఎంత వస్తుందంటే 8.2 ఇంట్రెస్ట్ అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మనకి ఇది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి. 5,54,206 వస్తది. అంటే మీరు కట్టింది 1,80,000 బట్ మనకొచ్చేది 5 lakhs అంటే 5 టైమ్స్ వస్తుంది. 5 టైమ్స్ కాకపోయినా 4 టైమ్స్ అనుకోవచ్చు. 4 టైమ్స్ అనేది మనకి ఎక్స్ట్రా వస్తుందనమాట. అది ఇంట్రెస్ట్ రూపాన. కాంపౌండింగ్ అనమాట. అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అండి. మీరు కట్టిన అమౌంట్ బట్టే మనకి లాస్ట్‌లో వచ్చే అమౌంట్ కూడా ఉంటుంది. అందుకే కొంచెం 1000 కాకుండా కొంచెం ఇంకా ఎక్స్ట్రా పే చేసుకుంటే బెటరు. అది ఎవరు శక్తి కొద్దీ వాళ్ళకుంటది కదా! 1000 కాకపోయినా 2000 అయినా 3000 అయినా అట్‌లీస్ట్ 5000 అయినా పే చేసుకున్నా మీకు ఇంకా మంచి అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అయితే మీకొక డౌట్ రావచ్చు. ఓకే. కట్టామండి. రూ. 1000 కట్టాం పోనీ. ఇంత అమౌంట్ వస్తది. మేము 5 సంవత్సరాలు ఉన్నప్పుడు పాపకి కట్టాము. స్టార్ట్ చేశాము. సో, పాపకి 21 ఇయర్స్ వదిలి ఉంచాలంటే మాకు పాపకి 26 ఇయర్స్ వచ్చేస్తాయి. 26 ఇయర్స్ వచ్చినప్పుడు ఒకవేళ మేము మధ్యలో ఒక 23 ఇయర్స్‌కో, 24 ఇయర్స్‌కో మ్యారేజ్ సెట్ అయింది. మాకు మనీ కావాలి. ఎలా అంటే ఖచ్చితంగా ఇస్తారండి. మనకి మిడిల్‌లో మీరు మ్యారేజ్ కోసం గానీ మ్యారేజ్ కోసం గానీ, లేదు ఒక 18 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే మాకు హైయర్ స్టడీస్‌కి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ చదివించుకోవాలి. లేదంటే ఏదో ఇంజినీరింగ్ కోసం గానీ, స్టడీస్ కోసం కూడా కావాలి అనుకుంటే మిడిల్‌లో మనకి ఇస్తారు. ఎంత? 50% ఆఫ్ ద అమౌంట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు 5,54,000 ఉంది కదా! 2,70,000 దాకా ఇచ్చేస్తారనమాట. ఈ అమౌంట్ ఇప్పుడు ఇచ్చినప్పుడు గానీ, మనకి ముందు ఇచ్చినప్పుడు గానీ, ఎటువంటి టాక్సెస్ అయితే కట్టాల్సిన అవసరం లేదండి. కంప్లీట్‌గా జీరో టాక్స్ అనమాట. మీరు కట్టిన అమౌంట్‌కి ఇంట్రెస్ట్ ఏసి మొత్తం మీరు తీసుకోవచ్చు. టాక్స్ అనేది కట్టాల్సింది ఏమీ ఉండదనమాట. మ్యారేజ్ కోసం గానీ, స్టడీస్ కోసం గానీ ఇచ్చేస్తారు. అది ఎప్పుడు మ్యారేజ్ అనుకోండి మీరు శుభలేఖ తీసుకెళ్ళి చూపించాలనమాట వెడ్డింగ్ కార్డ్. అలాగే స్టడీస్ కోసం అయితే మీరు ఒక అడ్మిషన్ లెటర్ గానీ, అడ్మిషన్ ఫార్మ్ గానీ తీసుకెళ్ళి చూపిస్తే ఇచ్చేస్తారనమాట. అది పాప పేరు మీద ఉండాలనమాట. అర్థమైందా మీకు? అప్పుడు ఇచ్చేస్తారనమాట. క్లియర్ కదా! ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కంప్లీట్‌గా ఈ స్కీమ్ గురించి కానీ, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో, ఓకేనా? ఇవాళ చెప్పాలనుకున్నది నేనైతే ఇదనమాట. సో, ఈ అమౌంట్‌తో మనము ఖచ్చితంగా హ్యాపీగా అయితే మనం చూసుకోవచ్చు కదా! మ్యారేజ్‌కి మిగిలిన హాఫ్ అమౌంట్‌తో మ్యారేజ్ చేసుకోవచ్చు. హాఫ్ అమౌంట్‌తో హైయర్ స్టడీస్‌కి యూజ్ చేసుకున్నా. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఆ టైంలో ఎవరిని అడగాల్సిన పని కూడా ఉండదు. ఓకేనా? నేను చెప్పాలనుకున్నది ఇది. సేఫ్‌గా ఇది గవర్నమెంట్ స్కీమ్ గాబట్టి మన మనీకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. పోతాయన్న భయం ఉండదు. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని విజిట్ అవ్వండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. బాయ్.